సాక్షి మీడియా సంస్థపై జరుగుతున్న దాడులను ఖండించారు ఎంపీ రఘునందన్ రావు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ఆయన మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడి హక్కుల సాధన కోసం పోరాటం చేసే మీడియాపై దాడి సరైంది కాదని హితవు పలికారు. పత్రికా సంపాదకులపై ఎడిటర్లపైన కక్ష సాధింపు చర్యలు దుర్మార్గమని, వారిపై పెట్టిన కేసులపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. 4 స్తంభాలు, ఆ 4 స్తంభాల్లో ఒక స్తంభం జర్నలిజం. ప్రజాస్వామ్యంలో పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, నాయకులు మారుతూ ఉంటారు, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు. కానీ రాజకీయ నాయకులు ఈ వ్యవస్థ చేస్తున్నటువంటి తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన నిలబడి ప్రజల హక్కుల సంరక్షణ కోసం పనిచేయాల్సిందే జర్నలిజం ప్రజాస్వామ్యంలో ఒక కీలకమైనటువంటి భూమికను పోషించేటువంటి. ప్రభుత్వాలు మారినాయి కాబట్టి గత ప్రభుత్వాల్లో వాళ్ళకి మద్దతు ఇచ్చినారనో, రేపు భవిష్యత్తులో ఇంకొకరికి మద్దతు ఇవ్వబోతున్నారనో పత్రికా సంపాదకుల మీద, ఎడిటర్ల మీద, జర్నలిస్టు ఇతరుల మీద కక్ష సాధింపు చర్యలు పాల్పడడం అనేది ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి అయినా సరైనది కాదనేది నా భావన. సాక్షి దినపత్రిక గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిందనేటువంటి ఆరోపణలు ఏమైనా ఉంటే వాటి మీద విచారణకు ఆదేశించాలి తప్ప యాజమాన్యాలని, ఆ యాజమాన్యం కింద పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కక్ష సాధింపు చర్యలకి పాల్పడడం అనేది, పోలీసులు నోటీసులు ఇచ్చి పిలవడం అనేది ఆలోచించాలి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో సాక్షి దినపత్రికకు సంబంధించినటువంటి ఎడిటర్ మీద, ఇతర సీనియర్ జర్నలిస్టుల మీద నోటీసులు ఇచ్చినారని, వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వస్తున్నటువంటి వార్తల్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు పునరాలోచించాలని, జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని భయపెట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదు, వారు అడ్రస్ చేసినటువంటి సమస్యను పరిష్కరించేస్తే బాగుంటుంది అనేది నా సూచన.